అందరికీ నమస్కారం. ఈ రెండో భాగంలో మనం నందికేశ్వరుని అభినయ దర్పణములో అసంయుత హస్తములు మొత్తం 28గా చెప్పబడినవి. ఆ 28 హస్తములు ఈరోజు మన అనన్య వేదాక్షర వీళ్ళిద్దరి ద్వారాగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అనన్య వేదాక్షర అసంయుత హస్తములు చూపించండి. అసంయుత హస్తములు అనగా కలిసి ఉండకుండా చెప్పే హస్తములు. సంయుతము అనగా కలిసి ఉండటం. అసంయుతం అంటే ఇలా విడిగా ఉండటం. ఇది తన కుడి చేయక ఇది ఎడం చేయి. ఓకే. పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కర్తరీముఖము, మయూరము, అర్ధచంద్రము, అరాళము, సుఖతుండము, ముష్టి, శిఖరము, కపిద్దము, కటకాముఖము, సూచి, చంద్రకళ, పద్మకోశము, సర్పశీర్షము, మృగశీర్షము, సింహముఖము, లాంగూళము, శోళపద్మము, చతురము, భ్రమరము, హంసాస్యము, హంసపక్షము, సందంశము, ముకుళము, తామ్రచూడము, త్రిశూలము, 28 హస్తానాం ఏవం నామాని వైక్రమాత్. ఈ 28 హస్తములను నందికేశ్వరుని అభినయ దర్పణములో అసంయుత హస్తములుగా చెప్పబడి